భారతదేశ స్వాతంత్ర పోరాటం అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చే పేరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడి ఖడ్గం పట్టి యుద్ధం చేసిన ఈ వీరనారి గురించి దేశమంతా తెలుసు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఝాన్సీ రాణి కంటే దాదాపు 80 ఏళ్ల ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒక భారతీయ రాణి ఉందని మీకు తెలుసా? భర్తను యుద్ధంలో కోల్పోయినా, రాజ్యాన్ని కోల్పోయినా ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గని ఓ అగ్నికన్య ఉందని తెలుసా? బ్రిటిష్ ఆయుధఘారాన్ని పేల్చేందుకు తన సొంత సైన్యంలోని ఒక మహిళ ప్రాణత్యాగం చేసిన తొలి సూసైడ్ మిషన్ భారతదేశ చరిత్రలో అప్పుడే జరిగిందని మీకు తెలుసా? అది 1857 కాదు, అది ఝాన్సీ కాదు, అది తమిళ నేలపై పుట్టిన వీరమంగై వేలు నాచియార్ గాథ. ఈమె పేరు చరిత్ర పుస్తకాల్లో చిన్న లైన్ గా ఉండొచ్చు, కానీ ఆమె ధైర్యం మాత్రం ఒక సంపూర్ణ యుద్ధ గాథ. బ్రిటిష్ ను ఓడించిన తొలి భారతీయ రాణి, మహిళలతో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసిన యోధురాలావిడ, హైదర్ అలీతో చేతులు కలిపి బ్రిటిష్ కు చెమటలు పుట్టించిన వ్యూహకర్త, తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్న అసలైన వీరనారి. ఇప్పుడు చరిత్ర దాచేసిన ఆ మహారాణి కథలోకి వెళదాం. 1730వ సంవత్సరంలో తమిళనాడులోని రామనాథపురం ప్రాంతంలో వేలు నాచియార్ జన్మించింది. ఆ కాలంలో రాజకుమార్తెలకు సాధారణంగా సంగీతం, నృత్యం నేర్పించేవారు. కానీ వేలు నాచియార్ మాత్రం చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల వైపు అడుగులు వేసింది. ఖడ్గ యుద్ధం, విలువిద్య, గుర్రపు స్వారీ, సిలంబం వంటి తమిళ యుద్ధ కళల్లో అపార నైపుణ్యం సంపాదించింది. అంతేకాదు, ఆమె కేవలం యోధురాలు మాత్రమే కాదు, గొప్ప మేధావి కూడా. తమిళంతో పాటు ఉర్దూ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రావీణ్యం సాధించింది. తర్వాత ఆమె శివగంగరాజు ముత్తు వడగనాథ తేవర్ను వివాహం చేసుకుంది. కొంతకాలం సుఖంగా సాగిన రాజ్యం ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారిపోయింది. 1772లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్కాట్ నవాబుతో చేతులు కలిపి శివగంగపై దాడి చేసింది. ఆ యుద్ధంలో వేలు నాచియార్ భర్త వీరమరణం పొందాడు. భర్తను కోల్పోయింది, రాజ్యాన్ని కోల్పోయింది, ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. కానీ అక్కడే ఓడిపోలేదు వేలు నాచియార్. తన చిన్న కుమార్తెని తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచే ప్రారంభమైంది అసలు ప్రతీకారం. దాదాపు 8 ఏళ్ల పాటు రహస్యంగా సైన్యాన్ని సిద్ధం చేసింది. చుట్టుపక్కల పాలకులతో చేతులు కలిపింది. బ్రిటిష్ బలహీనతలను అధ్యయనం చేసింది. అప్పుడు ఆమెకు అండగా నిలిచాడు మైసూరు రాజు హైదర్ అలీ. వేలు నాచియార్ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన హైదర్ అలీ ఆమెకు సైన్యం, ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించాడు. అదే బ్రిటిష్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఒక భారతీయ రాణి అంత పెద్ద వ్యూహంతో తమపై యుద్ధానికి సిద్ధమవుతుందని వారు ఊహించలేదు. వేలు నాచియార్ సైన్యంలో కుయిలి అనే ఓ మహిళా యోధురాలు ఉండేది. ఆమెకు రాణిపై అపారమైన భక్తి. బ్రిటిష్ ఆయుధాగారం ఎక్కడ ఉందో తెలుసుకున్న వేలు నాచియార్ దాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది. కానీ అది సాధారణమైన పని కాదు. కోటంతా బ్రిటిష్ సైనికులతో నిండి ఉంది. అప్పుడు కుయిలి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన శరీరానికి నెయ్యి పూసుకొని తనకు తానే నిప్పంటించుకొని నేరుగా బ్రిటిష్ గన్ పౌడర్ గోదాంలోకి దూకింది. ఒక్క క్షణంలోనే భారీ పేలుడు జరిగింది. బ్రిటిష్ ఆయుధాగారం పూర్తిగా ధ్వంసమైంది. ఆ దాడితో బ్రిటిష్ సైన్యం తలకిందులైంది. అదే సమయంలో వేలు నాచియార్ సేనలు దాడి ప్రారంభించాయి. చివరికి శివగంగ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది వేలు నాచియార్. ఇది కేవలం ఒక యుద్ధ విజయం కాదు, ఒక మహిళా సంకల్పం ముందు బ్రిటిష్ సామ్రాజ్యమే వణికిపోయిన క్షణం. ఇక చరిత్రకారుల మాటల్లో కుయిలి చేసిన ఆత్మాహుతి దాడి ప్రపంచ చరిత్రలో నమోదైన తొలి సూసైడ్ మిషన్లలో ఒకటిగా భావిస్తారు. అంతటి గొప్ప చరిత్ర మన దేశానిదే. విజయం తర్వాత వేలు నాచియార్ దాదాపు 10 ఏళ్ల పాటు శివగంగను పాలించింది. ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. మహిళలు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చింది. అందుకే తమిళ ప్రజలు ఆమెను ప్రేమగా వీరమంగయ్య అని పిలుస్తారు. అంటే ధైర్యానికి ప్రతిరూపం. మన చరిత్రలో ఎన్నో పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ బ్రిటిష్ పై మొదటి జెండా ఎగురవేసిన ఈ మహారాణి కథ మాత్రం ఇంకా చాలా మందికి తెలియదు. భారతదేశ స్వాతంత్ర పోరాటం అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చే పేరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడి ఖడ్గం పట్టి యుద్ధం చేసిన ఈ వీరనారి గురించి దేశమంతా తెలుసు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఝాన్సీ రాణి కంటే దాదాపు 80 ఏళ్ల ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒక భారతీయ రాణి ఉందని మీకు తెలుసా? భర్తను యుద్ధంలో కోల్పోయినా, రాజ్యాన్ని కోల్పోయినా ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గని ఓ అగ్నికన్య ఉందని తెలుసా? బ్రిటిష్ ఆయుధఘారాన్ని పేల్చేందుకు తన సొంత సైన్యంలోని ఒక మహిళ ప్రాణత్యాగం చేసిన తొలి సూసైడ్ మిషన్ భారతదేశ చరిత్రలో అప్పుడే జరిగిందని మీకు తెలుసా? అది 1857 కాదు, అది ఝాన్సీ కాదు,
అది తమిళ నేలపై పుట్టిన వీరమంగై వేలు నాచియార్ గాథ. ఈమె పేరు చరిత్ర పుస్తకాల్లో చిన్న లైన్ గా ఉండొచ్చు, కానీ ఆమె ధైర్యం మాత్రం ఒక సంపూర్ణ యుద్ధ గాథ. బ్రిటిష్ ను ఓడించిన తొలి భారతీయ రాణి, మహిళలతో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసిన యోధురాలావిడ, హైదర్ అలీతో చేతులు కలిపి బ్రిటిష్ కు చెమటలు పుట్టించిన వ్యూహకర్త, తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్న అసలైన వీరనారి. ఇప్పుడు చరిత్ర దాచేసిన ఆ మహారాణి కథలోకి వెళదాం. 1730వ సంవత్సరంలో తమిళనాడులోని రామనాథపురం ప్రాంతంలో వేలు నాచియార్ జన్మించింది. ఆ కాలంలో రాజకుమార్తెలకు సాధారణంగా సంగీతం, నృత్యం నేర్పించేవారు. కానీ వేలు నాచియార్ మాత్రం చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల వైపు అడుగులు వేసింది. ఖడ్గ యుద్ధం, విలువిద్య, గుర్రపు స్వారీ, శిలంబం వంటి తమిళ యుద్ధ కళల్లో అపార నైపుణ్యం సంపాదించింది. అంతేకాదు, ఆమె కేవలం యోధురాలు మాత్రమే కాదు, గొప్ప మేధావి కూడా. తమిళంతో పాటు ఉర్దూ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రావీణ్యం సాధించింది. తర్వాత ఆమె శివగంగరాజు ముత్తు వడగనాథ తేవర్ను వివాహం చేసుకుంది. కొంతకాలం సుఖంగా సాగిన రాజ్యం ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారిపోయింది. 1772లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్కాట్ నవాబుతో చేతులు కలిపి శివగంగపై దాడి చేసింది. ఆ యుద్ధంలో వేలు నాచియార్ భర్త వీరమరణం పొందాడు. భర్తను కోల్పోయింది, రాజ్యాన్ని కోల్పోయింది, ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. కానీ అక్కడే ఓడిపోలేదు వేలు నాచియార్. తన చిన్న కుమార్తెని తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచే ప్రారంభమైంది అసలు ప్రతీకారం. దాదాపు 8 ఏళ్ల పాటు రహస్యంగా సైన్యాన్ని సిద్ధం చేసింది. చుట్టుపక్కల పాలకులతో చేతులు కలిపింది. బ్రిటిష్ బలహీనతలను అధ్యయనం చేసింది. అప్పుడు ఆమెకు అండగా నిలిచాడు మైసూరు రాజు హైదర్ అలీ. వేలు నాచియార్ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన హైదర్ అలీ ఆమెకు సైన్యం, ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించాడు. అదే బ్రిటిష్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఒక భారతీయ రాణి అంత పెద్ద వ్యూహంతో తమపై యుద్ధానికి సిద్ధమవుతుందని వారు ఊహించలేదు. వేలు నాచియార్ సైన్యంలో కుయిలి అనే ఓ మహిళా యోధురాలు ఉండేది. ఆమెకు రాణిపై అపారమైన భక్తి. బ్రిటిష్ ఆయుధాగారం ఎక్కడ ఉందో తెలుసుకున్న వేలు నాచియార్ దాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది. కానీ అది సాధారణమైన పని కాదు. కోటంతా బ్రిటిష్ సైనికులతో నిండి ఉంది. అప్పుడు కుయిలి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన శరీరానికి నెయ్యి పూసుకొని తనకు తానే నిప్పంటించుకొని నేరుగా బ్రిటిష్ గన్ పౌడర్ గోదాములోకి దూకింది. ఒక్క క్షణంలోనే భారీ పేలుడు జరిగింది. బ్రిటిష్ ఆయుధాగారం పూర్తిగా ధ్వంసమైంది. ఆ దాడితో బ్రిటిష్ సైన్యం తలకిందులైంది. అదే సమయంలో వేలు నాచియార్ సేనలు దాడి ప్రారంభించాయి. చివరికి శివగంగ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది వేలు నాచియార్. ఇది కేవలం ఒక యుద్ధ విజయం కాదు, ఒక మహిళా సంకల్పం ముందు బ్రిటిష్ సామ్రాజ్యమే వణికిపోయిన క్షణం. ఇక చరిత్రకారుల మాటల్లో కుయిలి చేసిన ఆత్మాహుతి దాడి ప్రపంచ చరిత్రలో నమోదైన తొలి సూసైడ్ మిషన్లలో ఒకటిగా భావిస్తారు. అంతటి గొప్ప చరిత్ర మన దేశానిదే. విజయం తర్వాత వేలు నాచియార్ దాదాపు 10 ఏళ్ల పాటు శివగంగను పాలించింది. ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. మహిళలు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చింది. అందుకే తమిళ ప్రజలు ఆమెను ప్రేమగా వీరమంగై అని పిలుస్తారు. అంటే ధైర్యానికి ప్రతిరూపం. మన చరిత్రలో ఎన్నో పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ బ్రిటిష్ పై మొదటి జెండా ఎగురవేసిన ఈ మహారాణి కథ మాత్రం ఇంకా చాలా మందికి తెలియదు.